ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పావన స్వరూపాన్ని, పవిత్రతా సాగరుడు, పరమాత్మ, నా ప్రియమైన తండ్రి. ఈ క్షణం నేను ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. बुलेटिन हेडिंग फाइनाइट 2025। मीठे बच्चे, तुम्हारी प्रतिज्ञा है, जब तक हम पावन नहीं बने तब तक बाबा को याद करते रहेगा, एक बाबा को ही प्यार करेगा. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ప్రతిజ్ఞ ఎప్పటి వరకైతే మనం పావనంగా అవ్వము అప్పటి వరకు పరమాత్మను స్మృతి చేస్తూనే ఉంటాము. ఎందుకు? నేను ఆత్మ ప్యూర్ గా అవ్వాలి అంటే నాకు ఒకటే ఒక ఛాన్స్, పరమాత్మ స్మృతి. ప్యూరిటీ అంటే ఎక్స్ట్రీమ్ పాజిటివిటీ. ఎలాంటి నెగటివ్ థాట్స్, వర్డ్స్, యాక్షన్స్ లేనటి స్టేజ్. అది ఎప్పుడు పాసిబుల్? పరమాత్మని స్మృతి చేస్తేనే. प्रश्न, सयाने बच्चे समय को देखते हुए कौन सा पुरुषार्थ करेगा? अंत में जब शरीर छूटे बस एक बाबा की याद में रहे और कुछ भी याद ना आए, ऐसे पुरुषार्थ सयाने बच्चे अभी से करते रहेगा, क्योंकि कर्मातीत बनकर जाना है. इसके लिए इस पुरानी खाल से ममत्व निकालते जाओ. बस हम जा रहे हैं बाबा के पास. తెలివైన పిల్లలు సమయాన్ని చూస్తూ ఎలాంటి పురుషార్థం చేస్తారు? ఒక్కటైతే క్లియర్, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఈ శరీరం మాత్రం ఎప్పుడో ఒక్కసారి వదలాల్సిందే. మరి ఎందుకు మనం పరమాత్మని స్మృతి చేయకూడదు? ఆత్మ అని భావిస్తూ పరమాత్మ పాయింట్ ఆఫ్ లైట్ ని ఎందుకు స్మృతి చేయకూడదు? ఇలాంటి ఎఫర్ట్ తెలివైన పిల్లలే చేస్తారు. ఎప్పటి వరకైతే కర్మాతీత అవస్థ అంటే ఏంటి? నేను చేసే యాక్టివిటీస్ ని కర్మ అంటారు. యాక్టివిటీస్ చేస్తూ కూడా వాటి నుండి డిటాచ్డ్ గా ఉండే అవస్థ అనేది అంత ఈజీ కాదు. మరి ఎప్పటి వరకైతే అలాంటి అవస్థను పొందాలో అప్పటి వరకు పురుషార్థం చేయాల్సిందే. మరి పాత శరీరం పైన మీరు మమత్వాన్ని ఇంకా ఎందుకు పెట్టుకుంటున్నారు? మమత్వం పెట్టుకోకూడదంటే అర్థం ఏంటి? శరీరాన్ని ఇలా వదిలేయడమా? రెస్పాన్సిబిలిటీస్ వదిలేయడమా? కాదు. ఇక్కడ మమత్వం అంటే ఆ బాడీ కాన్షియస్ స్టేజ్ లోకి మీరు అసలు ఎందుకు వస్తున్నారు అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బేసిక్ గా ఏం చెప్పారు? కర్మాతీత అవస్థ, కంప్లీట్ డిటాచ్డ్ స్టేజ్ పొందాలి, పరమాత్మని స్మృతి చేయాలి. టైం చూసి పురుషార్థం చేయడం చాలా ఇంపార్టెంట్. అలాంటి స్థితిని తయారు చేస్తున్నానా లేదా చెక్ చేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ధారణ, सदा याद रहे सर्वशक्तिवान बाप हमारे साथ है. इसी स्मृति से शक्ति प्रवेश करेगा, विकर्म भस्म होगा. शिव शक्ति पांडव सेना नाम है, तो बहादुरी दिखानी है, डरपोक नहीं बनना है. సదా స్మృతిలో ఉండాలి. సర్వశక్తివంతుడైన పరమాత్మ నాకు తోడుగా ఉన్నారు. ఈ స్మృతితోనే నాలో శక్తి కూడా ప్రవేశిస్తుంది.
ఈ స్మృతితోనే వికర్మలు కూడా వినాశనం అవుతాయి. నేనెవరిని? స్వయం పరమాత్మ యొక్క శక్తి సేన, శివశక్తి పాండవ సేనను. ఎంతో ధైర్యాన్ని చూపించగలగాలి, భయపడకూడదు. जीते जी मरने के बाद यह अहंकार ना आए मैं सरेंडर हूं. सरेंडर हो पुण्य आत्मा बन औरों को बनना, इसमें फायदा है. జీవిస్తూ మరణించడం అంటే అంత డిటాచ్డ్ స్టేట్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నేను పరమాత్మకి కంప్లీట్ గా సరెండర్ అయిపోయాను అని భావించేవారు ఆ అహంకారాన్ని కూడా చూపించకూడదు. అహంకారం చూపించకపోతేనే అప్పుడు దాంట్లో లాభం అనేది వస్తుంది. वरदानम निर्विघ्न स्थिति द्वारा स्वयं को फाउंडेशन को मजबूत बनाने वाले पास्विक ऑनर भव. निर्विघ्न स्थिति द्वारा स्वयं ని పునాదిని శక్తిశాలిగా చేసుకునేవారు గౌరవపూర్వకంగా పాస్ అవుతారు. ఎవరైతే నిర్విఘ్న స్థితిని అనుభవం చేసుకుంటారో వారి ఫౌండేషన్ ఎంతో పక్కాగా ఉన్నట్టు, వారు ఎంతో శక్తిశాలి స్థితితో ఉన్నట్టు. శక్తిశాలి ఆత్మ, నిర్విఘ్న స్వరూప ఆత్మ ఫస్ట్ డివిజన్ లోనే వస్తుంది. ఎలాంటి విఘ్నాలు కూడా వారికి లైఫ్ లో అవి విఘ్నాలుగా అనుభవం కావు. సో ఏ స్మృతిలో ఉండాలి? నేను నిర్విఘ్న ఆత్మను. నిర్విఘ్న స్థితి అనేది శక్తిశాలిగా ఫౌండేషన్ అనేది మెయింటైన్ చేసుకోగలగాలి. స్లోగన్ हर आत्मा के प्रति सदा उपकार अर्थात शुभ कामना रखे तो स्वतः दुआए प्राप्ति होगा. ప్రతి ఆత్మ పట్ల ఉపకారపు స్థితిని అనుభవం చేసినట్లయితే, ప్రతి ఆత్మ పట్ల పాజిటివిటీ, వారికి మంచి జరగాలి అనే స్థితి అనుభవం చేసుకుంటే ఆటోమేటిక్ గా బ్లెస్సింగ్స్ రానే వస్తాయి. ఓకే, నేను నిర్విఘ్న స్వరూపాన్ని అనే స్థితిని మెయింటైన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ నిర్విఘ్న స్వరూపాన్ని విఘ్న వినాశకుడైన పరమాత్మ నా తండ్రి నన్ను నిర్విఘ్న స్వరూపుడిగా తయారు చేస్తున్నారు. నేను ఆత్మ నా ఈ జీవితాన్ని ఎంతో శీతలంగా శక్తివంతంగా తయారు చేసుకుంటాను. పరమాత్మ సర్వశక్తివంతుడు, సదా వారి స్మృతిలో ఉంటూ నా ఈ స్థితిని విఘ్న వినాశక స్థితిలో తయారు చేసుకుంటాను. నా జీవితాన్ని సేవాదారి జీవితంగా భావిస్తూ నా ప్రతి అడుగును ఆనందంగా శక్తివంతంగా వేస్తాను. I, the soul, free from obstacles, I am the one with the power of Almighty. I experience the Almighty's power at my every step. I am the one belongs to the Supreme Father. I always experience the close connectivity with my Father. My Father showers me with utmost power. With that power,
I experience a blissful and a happy life. I am the one belongs to the Supreme Father. My Father is everything to me. I experience the unlimited detachment from my Father and experience a beautiful life within me all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the pure power from the Supreme Father. I spread that power to every part of this body and be a detached being all the time. Om Shanti, Shanti, Shanti.